ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవానికి స్తోత్రాలు. జీవము కలిగిన దేవ, జీవాధిపతి, స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నాయనా నీకు ఇదిగో శివాజీ గారిని ప్రేమించి తన భార్యను ప్రేమించి ఇచ్చిన నీ కుమారుని ప్రేమించి చక్కని బిడ్డను నిత్యనిచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంవత్సరంలో ప్రవేశపెట్టవచ్చుగా తండ్రి, నీ సంవత్సరం అనే దయా కిరీటాన్ని, జీవ కిరీటాన్ని నీ బిడ్డకు ధరింపచేసి ఆ జాడలు సహాయం వచ్చేనైనా అటు రీతిలో దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు మార్గదర్శకురాగా నీకు మహిమ తెచ్చేపెట్టుకుంటానికి సహాయం చేసి సమస్తమైన ఆశీర్వాదాలతో నీ ఆత్మను పొందుకునే పెట్టుకుంటానికి సహాయం వచ్చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. తీసుకొస్తున్నాం లేఖన భాగములో ఎందరో స్త్రీలు నీ నామ ఘనత కొరకు నిలిచారు. కొందరు న్యాయాధిపతులుగాను, కొందరు యుద్ధ వీరులుగాను, కొందరు ప్రవక్తినీలుగాను, కొందరు సంఘ పరిచారకులుగాను, కొందరు నీ పనిలో మందిరాల నిర్మాణము కొరకై వాడబడిన యోధురాండ్రుగాను నీ పని నిరాటంకంగా చేసి అనేకులకు ఆశీర్వదకరంగా మలచబడిన అనేకులను గుర్తు చేసుకుంటున్నాం ఈ పూట. అలాగే లేఖనములో ఉన్న పరిశుద్ధ స్త్రీల వలె నిత్యను మీ చేతుల్లోకి తీసుకొస్తున్నాం. తల్లి గర్భమును తీసిన నాటి నుండి నేటి వరకు సంవత్సరం అంతా కాపాడారు. ఈ మొదటి పుట్టినరోజు పండుగ వేడుక మీ చేతుల్లోకి తీసుకొస్తున్నాం. ఈ చిన్నదాన్ని మీ కవిట్లో భద్రపరచండి. మీరే మీ అదృశ్యస్తముతో తాకండి, ఆయురారోగ్యముతో నింపండి, దీర్ఘాయుష్యమంతురాలగును గాక. ఈ సంవత్సరం అనే దయాకిరీటం నీ బిడ్డ మీద ఉంచండి. నీ నామ ఘనత కొరకు రాబోయే కాలంలో విద్యారంగములో జయమివ్వండి. కుటుంబంలోను, సంఘములోను, సమాజములోను పచ్చని ఒలివ మొక్క వలె పెరుగును గాక. బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమములే వెంటవచ్చును గాక. నిత్యాన్ని నీ కుమార్తె నిత్యము నిన్ను ఘనపరిచి కొనియాడి కీర్తించి మహిమపరుచును గాక. ప్రపంచంలో ఈ వయసులో ఉన్న పిల్లలందరినీ కాపాడాడు. ఈ ఉదయకాలమే ఒక పుట్టినరోజు పండుగ వేడుక జరిపించావు నాయన. అప్పుడు కూడా ప్రార్థించావు కనుక ఇదిగో నిత్యాన్ని మీ చేతులకు తీసుకొస్తున్నా. ఈ నామ ఘనత కొరకు లేఖన భాగంలో రాయబడిన హుల్దా అనే ప్రవక్తిని కొరకు మేము నేర్చుకుంటున్నాము నాయన. రాజులు, మంత్రులు, ప్రజలు హృదయాలు భయంతో ఉండగా ఆ లేఖనములో రాయబడిన మాట అది ఎప్పుడు జరుగుద్దో తెలియక భీతి చెంది భయపడుతుండగా శక్తి, అదే ఆత్మ ఈ బాల్యములో ఉన్న ఈ చిన్న బిడ్డ పొందును గాక. బాల్యము నుండి ఆత్మతో నింపబడి మహిమతో కప్పబడి నీ అదృశ్యస్తము ద్వారా నడపబడి రాబోయే కాలములో కొనత వీర్రాలుగా నీ ప్రవక్తినిగా మర్మాలు బయలుపరిచే యోధురాలుగా మలచబడి వాడబడును గాక. నిత్య కృపకు పాత్రురాలుగా చేయి. రాబోయే కాలములో విద్యారంగంలో దినదినం ఎదిగి ఫలించి అన్నిటిలో జయం పొందుతూ గొప్ప మిషనరీగా నీ పాత్రగా నిన్ను ఊరేగించి ఘనపరిచి అనేకులను పట్టి నీ కప్పజెప్పును గాక. ఈనాడు చిన్నపిల్లలు ఎందరైతే ఇక్కడ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి. మరి ముఖ్యంగా ఈ వంశమంతటిని మీ చేతులకు తీసుకొస్తున్నాం. ఈ దాసుని చిన్న కుమారుడు కుటుంబాలను మీరు దీవించండి. మీ నామ ఘనత కొరకు హెచ్చించండి.
మీరు తల్లి అత్త కుటుంబాలు బంధు రక్త సములందరినీ కాపాడండి. సంఘాలన్నీ బలపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మరి ముఖ్యంగా ఈ చంటి బిడ్డను మీ చేతిలోకి తీసుకొస్తున్నా. ఇక పరసమ మేళతో తృప్తిపరిచి అన్ని రంగాల జయమిచ్చి సమస్తము సమకూర్చి మేలు చేసి మహిం పొందమని ఈ మనవలన్నీ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా కని పలకండి. కృప కలుగునుగా. అందరూ అందరూ కృప కలుగునుగా. కృప కలుగునుగాక.